I want you to straight away open your Bibles to the book of Acts chapter 10 and verse 34 right now. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనానికి మీ బైబిల్ తీసి చూడాలని కోరుతూ ఉన్నాను. There Apostle Peter, speaking under the influence of the Holy Spirit, said, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. In truth I perceive that God shows no partiality. దేవుడు పక్షపాతి కాడు అని అక్కడ పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And Romans 2:11 says, రోమిలికి రాసిన పత్రిక 2:11లో same thing it says, for there is no partiality with God. God does not show favoritism to anybody. అక్కడ కూడా దేవునికి పక్షపాతం లేదని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరికి పక్షపాతి కాడు. His presence is available to every Christian. ఆయన సన్నిధి ప్రతి క్రైస్తవునికి కూడా The కలదు. newest baby Christian నూతనంగా వచ్చిన క్రైస్తవుడైనా సరే just has much as access to the throne room of God as Apostle Paul did. అపోస్తలుడైనటువంటి పౌలు చేసిన రీతిగా సింహాసనం మీదకు వెళ్ళేటువంటి వారైనా సరే. Now that's a big statement, something to think about. కొంతమంది ఇది ఆలోచించాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్. Hallelujah. Just Hallelujah. imagine that God allows the same access to a newborn Christian, a newborn who's just entered the kingdom of God, the same access privileges to the man of God like Apostle Paul. Wow. అపోస్తలుడైనటువంటి పౌలుకు ఏ విధంగా దేవునితో సంబంధం ఉన్నదో అలాగుననే నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవులు ఎవరైనా సరే వారికి కూడా దేవునితో సంబంధం కలదు. దేవునికి పక్షపాతము లేదు. You know, over the years as I've studied the word of God, నేను సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. I found out that the people who consistently experience the presence of God, they have certain characteristics in their lives. వారి యొక్క జీవితంలో అనేక సార్లు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అట్టి వారి యొక్క జీవిత విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. Certain characteristics that are seen in their lives. వారి యొక్క జీవితంలో కొన్ని గుణాతిశయాలు మనం Today చూస్తున్నాం. I want to talk about that right now. దాని గురించి మనం మాట్లాడడం లేదు. So let's get into the word now. దేవుని వాక్యంలోనికి మనం So వెళ్దాం. turn your Bibles with me to the book of Hebrews chapter 10 please. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి నేరుగా మీ బైబిల్ చదవండి. And let's read from verse 19. 19వ వచనం వరకు మనం చూద్దాం. It says, therefore, brethren, having boldness to enter the holiest by the blood of Jesus. సహోదరులారా, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. Praise God. దేవునికి స్తోత్రం. Back in the Old Testament days, పాత నిబంధన దినాల్లో the tabernacle of God was divided into 3 parts. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. The first part మొదటిది was the outer court, వెలుపల స్థలము, and the second part was the inner court, రెండవది తెరకు ఆవల, and the third part మూడవది where the literal presence of God used to dwell దేవుని యొక్క సన్నిధి అక్కడ కలదు. was the holies of holies. అది పరిశుద్ధమైనటువంటి స్థలం. In these holies of holies, అది చాలా పరిశుద్ధమైనటువంటి only స్థలం. the high priest was permitted to enter, and that too only once a year. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేతబట్టుకొని రెండవ గుడారం As ప్రవేశించాడు. homework for you, మీకు హోంవర్క్ ఇస్తూ ఉన్నాను. I know some of you like that, some of you don't like that. కొంతమందికి అది ఇష్టమో కొంతమందికి ఇష్టం కూడా లేదండి. But if you want to really be mentored by a man of God, then you'll like it. దైవజనుడి ద్వారా మీరు నడిపించబడాలి అని అనుకుంటే ఇది మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. I want you to read the book of Hebrews tomorrow and day after tomorrow. Finish it off. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చదవాలని కోరుతూ ఉన్నాను. You find out that the high priest, he entered the holiest of holies once a year, and he carried with him the blood. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. That blood would be put on the mercy seat. ఆ యొక్క రక్తాన్ని కరుణాపీఠం మీద కుమ్మరించును. Entering the holies of holies was not taken lightly by the high priest. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటువంటి మార్గము చాలా జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి మార్గం అది. It was considered a very serious matter. అది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమం. Many of the high priests, they would enter the holies of holies trembling with fear. చాలా మంది ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారు చాలా భయముతో అందులోనికి ప్రవేశించెదరు. Now the reason is this: if something that was not right in their lives, కారణమేమనగా వారి జీవితాలు సరిగా లేనట్లయితే, they didn't do the things right, వారు సరైన జీవితాన్ని they చేయలేకపోతే would die in that place. ఆ స్థలంలో వారు చనిపోతారు. So before they entered the holies of holies, the tradition tells us that the other priests, they attached a bell to the robe of the high priest. ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళుతూ ఉన్నప్పుడు
వెలుపల ఉన్నటువంటి మరొక ప్రధాన యాజకుడు దానికి కొన్ని గంటలు గడుతూ ఉన్నాడు. అతన్ని లోపలికి పంపిస్తూ ఉన్నాడు. If you read the book of Exodus, you'll come to know there was a fruit and there was a bell and there was a rope that was tied to the ankle of the high priest. ప్రధాన యాజకుని యొక్క నడుమునకు ఆ తాడు కట్టడం జరుగుతుంది. మీరు నిర్గమకాండంలో ఈ విషయాన్ని చూడవచ్చును. The tinkling of the bell ఎప్పుడైతే ఆ బెల్లు would మోగుతుందో let the people know outside that the high priest was still alive as he performed his duties in the holy place. Are you with me? వెలుపల ఉన్నటువంటి ఆ మనుషులందరూ కూడా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి యొక్క ప్రధాన యాజకుడు జీవంతో ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు గ్రహించెదరు. Because they could hear the sound of the bells. ఎందుకనగా వారు గంటలు మోగేటువంటి శబ్దాన్ని వింటున్నారు. If the ringing of the bells would stop, excuse me, ఎప్పుడైతే ఆ యొక్క గంటలు మోగడం ఆగిపోతున్నాయో they would know that the high priest is struck dead. వారు అక్కడ గ్రహించవలసిందేమనగా ఆ లోపల ప్రధాన యాజకుడు చనిపోయాడు అని. And they would use the rope. They could not enter the holy place because of the fear of they themselves dying. They would pull the body of the high priest out. Hello, are you with me? ఈ బయటటువంటి యొక్క ప్రజలు లోనికి ప్రవేశించడానికి లేదు. ఎందుకనగా అది అతి పరిశుద్ధ స్థలం కాబట్టి చనిపోయినటువంటి ఆ యొక్క ప్రధాన యాజకునికి నడుముకున్నటువంటి ఆ యొక్క త్రాళ్ళ సహాయంతో ఆ శవాన్ని బయట ఉన్నటువంటి వారు బయటికి లాగేస్తారు. Great historian Josephus tells us also about this. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Yes. Now today what the word is telling us is this. అయితే ఈ రోజు వాక్యం ఏం చెబుతూ ఉన్నది? The word tells us వాక్యం చెబుతుంది that today because of Lord Jesus ఈ రోజు ప్రభువైన యేసు ద్వారా and what he did on the cross for us, కల్వరి శిలువలో ఆయన మనకు చేసిన కార్యాన్ని బట్టి we can enter the holy place మనమందరం అతి పరిశుద్ధ స్థలంలో where the ప్రవేశిస్తున్నాం. presence of God is. అక్కడ దేవుని సాన్నిధ్యం And we don't have to go with fear and anxiety and oppression, but we can go into that holy place with boldness and confidence. Come on. మనము భయముతోనూ ఎంతో వణుకుతోనూ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళనవసరం లేదు. ఎందుకనగా మనము ధైర్యము కలిగి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలుగుతున్నాం. Apostle John understood this. అపోస్తులైన యోహాను దీన్ని అర్థం చేసుకొనుచున్నాడు. So he wrote in 1 John chapter 5 verse 14. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అతడు ఇలాగున రాస్తూ ఉన్నాడు. Now this is the confidence that we have in him. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా. Another word for confidence is boldness. నమ్మకాన్ని గురించి మనకు ఒక అర్థం ఏమున్నదేమో అది ధైర్యాన్ని అర్థం How ఇస్తుంది. does this confidence come? ఏ విధంగా ఈ ధైర్యం మనకు వస్తూ ఉన్నది? How does this boldness come? ఏ విధంగా ఈ ధైర్యం మనకు వస్తూ ఉన్నది? I want to speak to you about this. నేను ఈ విషయాన్ని గురించి మీతో You see, మాట్లాడాలి. what gives us the right to enter into God's presence with such boldness? ఏ విధంగా మనము ధైర్యముగా దేవుని యొక్క సన్నిధానములోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాము? The key lies in the scripture I read in Hebrews 10:19. It's because of the blood of Jesus. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో His యేసుక్రీస్తు రక్తం blood ద్వారా cleanses us. ఆ రక్తం శుద్ధీకరిస్తుంది. His blood sanctifies us. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. It makes us worthy to enter into the presence of God just as Jesus himself would come before the Father. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి యొద్ద నుండి వచ్చాడో ఆ విధంగానే మనం కూడా ధైర్యముగా దేవుని యొక్క సన్నిధానంలో Go with me to ప్రవేశించగలుగుతాం. the book of 1 John. I'll explain something. This is really powerful. 1 John chapter 1 and verse 7. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. It says, "But if we walk in the light as he is in the light, we have fellowship with one another, and the blood of Jesus Christ cleanses us, washes us from all sin." అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి Hallelujah. పాపము నుండి See, మనల్ని the పవిత్రులుగా blood చేయును. is so important as we enter into the presence of God. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళడానికి ఎంత ప్రాముఖ్యమో Let me show చూడండి. you another scripture, Revelation 1:5. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ From వచనం Jesus చూద్దాం. Christ, the faithful witness, the firstborn from the dead, and the ruler over the kings of the earth. Now, see this. To him who loved us and washed us from our sins in his own నమ్మకమైన blood. సాక్షియు మృతుల నుండి ఆది సంబుద్ధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విమోచించిన వానికి మహిమ కలుగును గాక. Notice this. చూడండి, He loved us first ఆయన మొదటగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. and then he washed us. ఆయన మనల్ని It was శుద్ధీకరిస్తున్నాడు. not out of a sense of duty that he washed us. He washed us because he loved us.
ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఇదేదో ఒక డ్యూటీ లాగా కాదండి. You can do something out of a sense of duty and you can do something out of a sense of love. They're two different things. ఏదో ఒక డ్యూటీ చేస్తూ ఇలా చేయడం కాదు గాని ప్రేమ కలిగి ఆ కార్యక్రమాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. When you do it out of love, ప్రేమ చేత ఈ కార్యక్రమాన్ని మీరు చేసినప్పుడు it really carries power. అది శక్తిని కొనసాగిస్తుంది. Notice over here, the Lord washed us from our sins. How did he wash us? In his own blood. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మన పాపములను శుద్ధీకరిస్తూ ఉన్నాడు అనగా ఆయన స్వరక్తము చేత మన పాపములను శుద్ధీకరిస్తున్నాడు. Let me break this down for you. ఇక్కడ మీకోసం ఒక విషయాన్ని తెలియజేస్తాను. Whenever I go into the prayer closet, ఎప్పుడైతే నేను ప్రార్థనా శిబిరానికి the first thing I do is I thank God for the blood of Jesus. నేను మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. Even during our personal prayer time, family prayer time, we always pray for the blood of Jesus first. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా అలాగే కుటుంబ ప్రార్థన చేసినా మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు See, it is the blood that gives you access. It's the blood that gives you confidence and boldness in the presence of God. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే మనకు ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నది, నమ్మకాన్ని కలుగు చేస్తూ ఉన్నది, శుద్ధీకరిస్తూ ఉన్నది. You must say, Father, I thank you for the blood of Jesus. తండ్రి యేసు రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెబుదాం. I thank you, Lord, that your blood has given me access into your presence. దేవా నీ సన్నిధానంలోనికి రావడానికి రక్తాన్ని మీరు నాకు అనుకూలింపజేసినందుకు కొరకు వందనాలు చెబుదాం. Thank you, Lord, that your blood has forgiven me. Your blood is cleansing me from all unrighteousness, from all uncleanliness. And you keep saying right now, I thank you for the blood of Jesus cleanses me. You keep saying that. As you do that, something of the boldness will be birthed into your spirit. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధీకరించడం ద్వారా మనమందరము కూడా ఆయన రక్తమును గురించి దేవా మీరు ప్రభువైన యేసు రక్తాన్ని మా కొరకై చిందింప చేసినందుకు కొరకై వందనాలు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా అప్పుడే మీరు ధైర్యము కలిగి నమ్మకముగా ఆయన సన్నిధానంలోకి వెళ్ళగలుగుతున్నారు. When you praise and thank God for the blood of Jesus, boldness begins to rise up within your spirit man. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారో ఆ సమయంలోనే మీకు ధైర్యం వస్తూ ఉన్నది. You gain the confidence to enter the holy place. మీరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండేదారు. By reminding yourself by what Jesus has done for all of us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం ఏం చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. This boldness is one of the main characteristics of the people, those who encounter the presence of God daily. అనుదినము దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళేటువంటి వారికి వచ్చేటువంటి ధైర్యం ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. If you are a person who enters the presence of God daily, అనుదినము దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం వెళ్ళవలసిన వారమై the ఉన్నాం. way you pray and the way the other person prays is totally different. మీరు చేసేటువంటి ప్రార్థన అలాగే ఇతరులు చేసేటువంటి ప్రార్థనలో ఓ వ్యత్యాసము కలదు. When you stand before the devil to cast him out, ఎప్పుడైతే సాతానును మీరు నెట్టివేసి నాశనం చేయాలనుకుంటున్నారో you will have such boldness. అప్పుడు మీకు ధైర్యం వస్తూ ఉన్నది. How does this boldness come? ఏ విధంగా ధైర్యం వస్తున్నది? It comes when we start entering the presence of God daily, and we applying the blood of Jesus over our lives. ఎప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి అనుదినం వెళుతూ ఉన్నాము, రక్తాన్ని మన జీవితాల మీద ప్రోక్షిస్తున్నాము, అప్పుడే ధైర్యం వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Please listen to me carefully right now. దయచేసి జాగ్రత్తగా వినండి. This is one example. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. This is why there is no boldness in casting out spirits, in dealing with the issues of life, because many of us are not entering into the presence of God daily. ఎందుకు అపవిత్రాత్మలను మనము తోలివేయలేకపోతూ ఉన్నాము అనగా అనుదినము దేవుని యొక్క సన్నిధానములోనికి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాం కాబట్టే ఆ దురాత్మ శక్తులను మనము పారద్రోలలేకపోతూ ఉన్నాం. If you enter the presence of God on a daily basis, అనుదినము నీవు దేవుని యొక్క సన్నిధానంలోనికి there ప్రవేశించినట్లయితే will be this boldness that comes into your life. అప్పుడే మీ జీవితంలోనికి ధైర్యము వస్తున్నది. It will permeate. How just rainwater goes into the soil deep down inside it, the same way this boldness will permeate into every area of your life. ఏ విధంగా వర్షము నీరు భూమిలోనికి పాతుకుపోతూ ఉన్నదో అలాగుననే మీ అనుదిన జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళడం ద్వారా మీ యొక్క జీవితాలు ధైర్యంగా ముందుకు కొనసాగగలవు. Fear and anxiety will lose its grip on your life. మీ జీవితంలో ఉన్నటువంటి భయము, ఒత్తిడి ఆ యొక్క పట్టును Earlier you're కోల్పోతుంది. like,
you should shake and or tremble and all that stuff, you will notice that this thing is not touching me anymore. It's because of this boldness that has come into your life. ఆమె ఎంత కేకలు వేసినా ఇవి ఏమీ నన్నేమి చేయలేవు అని నువ్వు అనుకోవాలి, ఎందుకనగా నీకు ధైర్యము ఉన్నది అనేటువంటి విషయం Let me తెలియదు. give you another example. మరో విషయాన్ని In scripture we are commanded to share the good news of the gospel to those around us. మన చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. It's not an advice, it's the Great Commission. ఇదేదో ఒక ఆలోచన కాదు, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. It's not only for the pastors and the leaders and the evangelists and the teachers of the word of God. It's for every person who believes in Jesus. It's our duty to go and tell people about Jesus. ఇదేదో ఒక పాస్టర్కు లేక సువార్థికుడికి ఉన్నటువంటి బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కొక్క క్రైస్తవుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏమనగా మీరు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. Now the question is, మరో ప్రశ్న, we know that. మనకు తెలుసు, But then what is it that stops us from sharing the good news with people? ప్రజలకు సువార్తను ప్రకటన చేయడానికి ఆపు చేసేటువంటి ఆటంకం ఏంటి? Why? It is because of this timidity or the lack of boldness. ఎందుకనగా మనలో ధైర్యము లేకపోవడము, అలాగునని మనము పిరికివారుగా ఉండడం ద్వారా. Pastor, if I tell, if they say no, then what will happen? పాస్టర్ గారు నేనేమైనా చెప్తే నాకేం జరుగుతుందో అంటారు. What? No, so I better keep quiet, అందుకే నేను మౌనంగా ఉంటున్నాను పాస్టర్ గారు అంటారు. The lack of boldness. ధైర్యం లేనటువంటి వారు. We never think what would happen if this man accepts Jesus. ఈ ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మనం ఏం చేయలేమండి. His whole family will change. కుటుంబంతో అంటారండి. No, pastor, for you it's so easy to say. For me, no, you only do it. See? పాస్టర్ గారు మీరు చెప్పడానికి సులువు గానీ మా కుటుంబం చేయలేదు, మీరే చేయనండి. There was a time in my life. నా జీవితంలో ఒక సమయం Every వస్తుందండి, person I met, I would share the gospel. నాకు సమయం వచ్చినప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తానంటారు. One day, ఒకరోజు one fellow shouted at me, "Get out!" ఒక వ్యక్తి గట్టిగా కేకలేస్తున్నాడు. And instead of getting hurt, నాకు చాలా బాధ I was అనిపించింది. like, wow. నేను ఆ వ్యక్తిని చూసి చాలా ధైర్యంగా ఉన్నాను. I don't know why I did that. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియలేదు. I looked in the scripture, says, see, I was rejected because of the gospel. So now the glory of God is upon my life. This is how I started sharing the gospel. I would just talk to people, share about things like that. And it's not that I was accepted everywhere. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నేను ఏ విధంగా ధైర్యంగా ప్రకటించగలుగుతూ ఉన్నాను అని అనగా, నాలో ఉన్నటువంటి ధైర్యం మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఒకవేళ నేనేమైనా తప్పు చేసి త్రోసివేయబడతాను అనేటువంటి సమయం కాకుండా అన్ని This సమయాల్లో boldness will come into you when you enter into the presence of God. అనుదినము దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఈ కార్యక్రమం You will start sharing the gospel with your relatives, with your friends, and mark my words, God will use you powerfully. Somebody is receiving, say, I receive it in Jesus' మీ name. బంధువులకు మీ స్నేహితులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మీరు ప్రకటిస్తే ఒకరోజు ధైర్యం మీకు వస్తున్నది. వారు There was this రక్షించబడతారు. young person who came to me and said, ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి నాతో ఇలా పంచుకున్నాడు. Pastor, పాస్టర్ గారు, it happened exactly like I saw in a dream 2 days గత back. 2 రోజులుగా నా యొక్క కలలో ఈ కార్యక్రమాన్ని I చూశాను. called the guy here, said, ఆ వ్యక్తిని then why పిలిపించి, didn't you tell it? ఎందుకు అతనితో చెప్పలేదు? Oh, Pastor, I was so scared. అయ్యో నేను భయపడ్డాను పాస్టర్ గారు. What if it doesn't come to pass? పాస్టర్ గారు, ఒకవేళ అది సరిగా జరగకపోతే? I said, hello, హలో, did you make it up? మీరు అది చేశారు ఎప్పుడైనా? Did you cook it up? మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? He said, no. లేదు, I really received it, Pastor. నేను పొందుకున్నాను పాస్టర్ గారు. So I said, when you receive it, మీరు ఎప్పుడైతే పొందుకున్నారో the job is to deliver it. దాన్ని విడుదల చేయాలి. No, Pastor, I tell you and you tell. పాస్టర్ గారు మీకు తెలియదండి, మీరేం See చెప్తున్నారు? that? Many of you are not operating in the gifts of the Holy Spirit. It's not because you don't have the gift of the Holy Spirit. It's because of the lack of boldness. Somebody say, I am understanding now. మీలో Hallelujah. చాలా మందికి కృపావరములు ఉన్నాయి కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించడమో మీకు తెలియదు. ఎందుకనగా మీకు ధైర్యము లేదు కాబట్టి మీరు అలా చేయడం లేదు. హల్లెలూయా. Many of you are called to do great things for Jesus. But you see, if I lay hands and what if the person is not healed? The lack of మీలో boldness. చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు కొరకై గొప్ప కార్యక్రమాలు చేయడానికి పిలువబడ్డారు. మీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి మీరు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి మీరు అపనమ్మకం The కలిగి lack ఉన్నారు. of boldness. మీకు ధైర్యం లేదు. And how will this boldness come, Pastor Michael, in my life? పాస్టర్ మైకేల్ గారు, నా జీవితంలో ఈ ధైర్యం ఎలా వస్తుంది? You can't purchase it from the mall. You cannot order it on Amazon. You have to get into the presence of God. మీరు అమెజాన్లో కొనుక్కోలేరు, మాల్లో కొనుక్కోలేరు. మీరు దేవుని యొక్క సన్నిధానంలో సమయాన్ని గడపాలి. This is one of the characteristics. This is one of the things that will birth inside of you as you enter into the presence of God daily. This confidence will grow in your ఇది life. మీలోనే ఉన్నది కాబట్టి అనుదినము దేవుని యొక్క సన్నిధానంలో ధైర్యంగా వెళ్ళడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సులువుగా చేయవచ్చునని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. There's another trait I want to share with you.
మరో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. Always see in someone who enjoys the benefits of living in God's presence is a lifestyle of praise. ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం అనేటువంటిది వారి యొక్క అనుదిన జీవిత విధానంలో దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. What do I mean? దీని అర్థం ఏంటి? As I went home thinking about this, నేను ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి ఆలోచించాను. the Lord taught me about this. దేవుడు కొన్ని కార్యక్రమాలు Here's నేర్పించాడు. what the Spirit of God says. People whose first instinct in any crisis is to praise God, ప్రతిసారి ప్రజల్లో ఏదైనా ఒక వేదన జరిగినప్పుడు వారు దేవుని స్తుతించాలి. they are the people who have been dwelling in the presence of God. చాలా మంది దేవుని యొక్క సన్నిధానంలో అలాగున మునిగిపోవాలి. Such people will also have God's power manifest on their behalf immediately. అలాగున చేయడం ద్వారా అలాంటి ప్రజల్లో దేవుని యొక్క శక్తి ప్రవేశిస్తూ ఉన్నది, క్రియ చేస్తుంది. And I realized నేను గ్రహించాను. this woman who said that ఆ స్త్రీ ఇలా చెప్పడం was ద్వారా not just a talker, was not just a preacher. Thank God for preachers. Okay. ప్రీచర్ను బట్టి వందనాలు. ఆమె ప్రీచర్ కాకపోయినా ఆ విశ్వాసము ఎంత గొప్పదో I చూడండి. knew that this dear sister was a woman of prayer. అప్పుడు నేను గ్రహించాను ఈ యొక్క సహోదరి చాలా ప్రార్థించేటువంటి వారు. Every day she would enter into the presence of God. దినము దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి She would ప్రవేశిస్తుంది. sing songs of praise and worship during a prayer time. ప్రార్థన సమయంలో ఆమె పాటలు పాడి దేవుని స్తుతించేటువంటి స్త్రీ. So when the rain came, when the wind came, when the storm came against her, వర్షం వచ్చినా మరి తుఫాన్ వచ్చినా మరలా ఆమె ప్రార్థన చేయడం the ప్రారంభిస్తుంది. first thing that came out of her mouth was not grumbling and fear, but praise to God itself. మొట్టమొదటిగా ఆ విషయాన్ని చూసిన వెంటనే ఆమె సనుక్కోలేదు, గొనుక్కోలేదు, దేవుణ్ణి స్తుతించారు. That itself brought her deliverance, not only for her, for her family members. అలాగున చేయడం ద్వారా ఆమె కుటుంబంలో ఒక విడుదలను ఆమె చూడగలిగింది. This is the characteristic of those who dwell in the presence of God, who enter the presence of God on a regular basis. They are people of praise, not only when good times, but even during bad times. ఇలాంటి ప్రజలే అనుదినము దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించేటువంటి వారు అని అర్థమవుతూ ఉన్నది. ఒకవేళ మంచి సమయాలు వచ్చినా మంచి సమయాలు కాకపోయినా అనుదినము దేవుని స్తుతించే Check what's coming out of your mouth. వారి యొక్క నోట్ల నుంచి ఏం వస్తుందో చూడండి. You will understand by knowing what's coming out of mouth. You will know whether you have been in the presence of God or not. నీ నోట్ల నుండి వచ్చేటువంటి మాటల ద్వారా నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నావా లేవా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. I'm not talking about a few prayers here and there, ఇక్కడ అక్కడ చేసే కొన్ని ప్రార్థనలు కాదండి. I'm talking about entering into the presence of God. దేవుని యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించడం గురించి మాట్లాడు. Hallelujah. హల్లెలూయా. What you are speaking. మీరేం మాట్లాడుతూ ఉన్నారు? And you will know whether you have been in the presence of God or not. నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నావా లేవా అని తెలియజేస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Enemy may try to shake you, break you, but at the end of it all, you will say, praise God. God will work something new. God will do something big. Hallelujah. I know because God is faithful. సాతానుడు Hallelujah. మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలని ఎన్నో పతనాలు వేసి మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినా ఆ దినము ముగించేంత వరకు మీరేమంటారో తెలుసా? దేవునికి స్తోత్రం, దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని You will విశ్వసిస్తారు. not be like, cuckoo. No. ఏదో కొద్దిగా ఇలా అలా అనడం కాదండి. No. అలా కానే కాదు. Go with me to the book of Acts 16 right now. అపోస్తుల కార్యాన్ని గురించి మీరు ఒకసారి చూడండి. Verses 23 to 24. 23 నుండి 24 It వరకు. says, verse 23 says, and when they had laid many stripes on Paul and Silas, they threw them into prison, commanding the jailer to keep them securely. అపోస్తలైన పౌలును శీలను చెరసాలలో ఉంచినప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడికి వారిని భద్రపరచమని కోరారు. Verse 24, having received such a charge, such an edict, he put them into the inner prison and fastened their feet in the stocks. వారిని చెరసాల్లో వేయించి వారి కాళ్లకు బండలు బిగించి వారిని ఉంచారు అక్కడ. Just think if ఆలోచించండి. we were in Paul's shoes for a moment. ఒక్క క్షణం అపోస్తలైన పౌలు గారి యొక్క షూస్ ను గమనించండి. Many of us have been falsely accused, or if you have beaten or with a whip and thrown into a dungeon with a sewer running over there. చూడండి, చాలా మంది అతన్ని కొట్టి అతన్ని భయంకరంగా గాయపరిచి గుహలో ఆ అపోస్తలైన పౌలును అంధకారమైన చెరసాల్లో వేయించినప్పుడు ఏం జరిగింది? We worship God with songs. అలా మనకు జరిగినప్పుడు మనము దేవుని పాటలతో స్తుతించుతామా? We would have said, God, దేవా అని అంటామా? what is this, God? ఏం దేవా ఇది? Not fair, Lord. ఇది మంచిది కాదు I ప్రభువా. gave my offering in last service, నేను వచ్చే ఆఫరింగ్ లాస్ట్ సర్వీస్. and now you do this? నువ్వు అలా చేస్తే Not fair, Lord.
మంచిది కాదు But ప్రభు. look at what Paul and Silas did. పౌలు శీలలు ఏం చేశారు ఒకసారి గమనించండి. They praised God. వారు దేవుని స్తుతించారు. Hallelujah. హల్లెలూయా. How did God respond to their songs of praise? వారి యొక్క స్తుతి ఆరాధన దేవుడు ఏ విధంగా అంగీకరించారు? If you read the rest of the chapter, it says there was a great earthquake that shook the very foundations of the prison. ఎప్పుడైతే వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి సమయంలో చెరసాల సంఖ్యలు విడిపోయాయి, చెరసాల పునాదులు కదిలాయి. Not only that, it says all the doors were open, not some doors, all the doors were opened. కొన్ని తలుపులు మాత్రమే కాదండి, అన్ని తలుపులు తెరవబడినట్లుగా లేఖనం రాయబడి ఉన్నది. Your lifestyle will bring a revolution, and not only in your life but in the lives of others, those around you. మీ జీవిత విధానము ద్వారా మీ యొక్క జీవితాల్లో ఒక విప్లవం రావడం మాత్రమే కాకుండా ఇతరుల యొక్క జీవితాల్లో కూడా విప్లవాన్ని తీసుకొని వస్తూ ఉన్నది. Come on dear mama, come on dear brother, dear sister, enter into the presence of God daily. It will impact the life of your family members. Receive this word, somebody. తల్లులారా, తండ్రులారా, సహోదర సహోదరులారా, మీరందరూ కూడా అనుదినము దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి ప్రవేశించడం ద్వారానే ఈ గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకోగలరు. You may not be in a prison like Paul and Silas were in. ఒకవేళ మీరు పౌలు శీలల వలె చెరసాల్లో ఉండలేకపోవచ్చునేమో కానీ You may be imprisoned by debt. ఒకవేళ ఏదో ఒక బంధకాల్లో To ఉండవు. enter in the presence of God daily, అనుదినము మీరు దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి your వెళుతున్నప్పుడు mouth will begin to praise God even in difficult situations. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా And there will be a breakthrough in your life. సాతానుడు మీ జీవితం నుండి పారిపోతాడు. This is the second characteristic of the people, those who dwell in the presence of God. రెండవ గుణాతిశయానికి చెందినటువంటి వారు వీరే దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉంటారు. Somebody shout a hallelujah. హల్లెలూయా చెప్పండి.